హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా అండి? నేను కూడా చాలా బాగున్నానండి. ఎంతో సింపుల్గా ఇంట్లోనే మనము కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. నేను సెకండ్ టైం అయితే చేస్తున్నాను. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం ఎంతో సింపుల్గా కేక్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీనికోసము మైదా పిండి, కస్టర్డ్ పౌడరు, ఇంకా షుగర్ ఉంటే సరిపోతుందండి. కేక్ అయితే ఈజీగా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. దీనికోసం ముందుగా నేను కేక్ ఏ బౌల్లో చేసుకోవాలనుకుంటున్నానో ఆ బౌల్ అయితే తీసుకున్నానండి. తీసుకొని కొద్దిగా నెయ్యి వేసుకున్నాను. వేసుకొని మొత్తము ఈ బౌల్ మొత్తం కూడా ఇలా అప్లై చేశానండి. నెయ్యి, మీరు నెయ్యి లేకపోతే నూనె అయినా తీసుకొని మొత్తం ఇలా అప్లై చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇంకొక బౌల్ తీసుకొని ఈ కప్పుతోటి 3/4 కప్పు షుగర్ పొడిని వేస్తున్నానండి. షుగర్ పౌడర్ని వేసుకొని ఈ మెజర్మెంట్ కప్స్లో 1/3 అండి ఆ కప్పులో ఆయిల్ వేసుకుంటున్నాను. ఆ కప్ తోటి ఆయిల్ వేసుకొని మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఆయిల్ ప్లేస్లో నెయ్యి అయినా వేసుకోవచ్చండి. ఇలా మొత్తము మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం షుగర్ పౌడర్ వేసాం కదా, అదే కప్పుతోటి 1.5 కప్పు మైదా పిండిని వేస్తున్నానండి. 1.5 మైదా పిండిని ఇంకా ఆ మెజర్మెంట్ కప్స్లోనే 1/2 కప్పు కస్టర్డ్ పౌడర్ వేస్తున్నాను. వేసుకొని మొత్తము కొద్దిగా సోడా ఉప్పు వేసుకోవాలండి. ఇంకా 1/2 స్పూను బేకింగ్ పౌడర్ అండి. బేకింగ్ పౌడర్, కొద్దిగా ఒక చిటికెడంతా సాల్ట్ అండి. ఒక చిటికెడంతా వేస్తే సరిపోతుందండి. ఇదిగోండి, సాల్ట్ కూడా వేసుకుందాము. వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందామండి. ఇలా మొత్తము కలుపుకున్న తర్వాత కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ మొత్తము కలుపుకోవాలండి. కొన్ని పాలు ఇలా వేసుకుంటూ మొత్తము పిండిని కలుపుకుందాము. ఇదిగోండి, ఇలా కలిపితే సరిపోతుందండి. తర్వాత దీంట్లో కొద్దిగా ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ని వేస్తున్నానండి. వేసుకొని ఒకసారి ఇలా కలుపుకుందాం. మొత్తము కలుపుకున్న తర్వాత మనము ఒక ప్లేట్లో టూటీ ఫ్రూటీ తీసుకొని కొద్దిగా మైదా వేసి ఇలా కలుపుతున్నానండి. మైదా వేయకుండా డైరెక్ట్గా వేస్తే మనము మొత్తము అడుగుకి వెళ్ళిపోతాయి అన్నమాట టూటీ ఫ్రూటీ. అందుకని చెప్పేసి కొంచెం మైదా కలిపి ఇలా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాము. మొత్తం ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా నెయ్యి పూసి పెట్టాం కదండి బౌలు, ఆ బౌల్లో ఈ పిండి మొత్తం వేసేసుకుందామండి. వేసుకొని ఉండలేం లేకుండా ఇలా 2 సార్లు చేసి పైన మళ్ళీ టూటీ ఫ్రూటీతో డెకరేట్ చేస్తున్నానండి. కలర్ఫుల్గా కూడా ఉంటుంది చూడడానికి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక డేక్షా పెట్టానండి. పెట్టి దీంట్లో ఒక స్టాండ్ అయినా పెట్టుకోవచ్చు. మీ దగ్గర స్టాండ్ లేదంటే మీరు ఒక బౌల్ అయినా బౌల్ పెట్టుకోవచ్చండి. స్టాండ్ పెట్టేసి ఇలా కేక్ బ్యాటర్ని పెట్టేస్తున్నాను. పెట్టేసి పూర్తిగా మూత పెట్టేస్తున్నానండి. పెట్టేసి ఒక 30 నిమిషాలు ఉంచుకుందామండి, ఉడికించుకుందాము. కొద్దిగా ఉడికింది, ఇంకా కొంచెం ఉడకాలండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి ఉడికిందో లేదో చూద్దాము.
ఇదిగోండి అసలు అంటుకోలేదు చాకుకి, మొత్తం కేక్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు ఇది దింపేసుకొని మనము పూర్తిగా చల్లారేంత వరకు ఉంచుకోవాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇది సైడ్లన్నీ ఇలా కట్ చేసుకొని మొత్తము ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమేనండి. చూసారు కదా, ఇదిగోండి కేక్ అయితే చాలా బాగా వచ్చిందండి, కుక్ అయింది. చూస్తుంటేనే మనకు అర్థమైపోతుంది. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన కేక్ అయితే రెడీ అయిపోయిందండి.